వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని పార్టీలు మాట్లాడినా ఎవరూ నిజంగా ప్రయత్నించలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఏప్రిల్ 13 నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వస్తుందని, దీనికి సంబంధించిన జీవోను సీఎం రేవంత్ రెడ్డి అందించినట్లు ఆయన తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో ఘట్టాలు చూశానని, ఈ చరిత్రాత్మక నిర్ణయం గర్వకారణమని ఉత్తమ్ అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాటం మరవలేనిదని తంగళ్లపల్లి ఎంపీఓ మీర్జా అఫ్జల్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా తంగళ్లపల్లిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. క్యారం జగత్, జగదీష్ రాజన్న, పడికెల మానసరాజు, ఎగు మామిడి వెంకట రమణారెడ్డి, కందుకూరి రామ్ గౌడ్ పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు అందరం కలిసి పోరాటం చేద్దామని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. నారాయణపేట అంబేద్కర్ చౌరస్తా వద్ద జై బాపు, జై భీం, జై సంవిధాన్ పాదయాత్రను ఎమ్మెల్యే ప్రారంభించి యాత్రలో పాల్గొన్నారు. గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. బహుజనుల అభివృద్ధి కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు, గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని లచ్చపేట మాజీ ఉప సర్పంచ్ దళిత సంఘం నాయకులు ఆశా రవి కొనియాడారు. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటలో అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రపంచంలో 64 మాస్టర్స్ పట్టాలు పొందిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. అణగారిన వర్గాలకు విద్య, అంటరాని వారికి సమాన హక్కులు కల్పించిన మహోన్నత వ్యక్తి అన్నారు. లక్షెట్టిపేట పట్టణంలోని ఆధర్మ యూత్ ఆధ్వర్యంలో స్థానిక ఉత్కూర్ చౌరస్తాలో పులిహోర, మజ్జిగ పంపిణీ చేశారు. అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సభ్యులు పేర్కొన్నారు. అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తామని, అంబేద్కర్ ఆదర్శంగా తీసుకుని యూత్ను ముందుకు తీసుకెళ్తామని అన్నారు. దేశ ప్రజలందరికీ దేవుడు డాక్టర్ అంబేద్కర్ అని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు. కోదాడలో దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జయంతి వేడుకల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప తత్వవేత్త అంబేద్కర్ అన్నారు. ఆయన ఆశయాలు సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ వేదిక బాధ్యులు, నాయకులు ఉన్నారు. సంగారెడ్డి మండలం పసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో శ్రీతలాదేవి ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యాపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి వేదిక పర్యవేక్షణలో ప్రతిష్టా మహోత్సవం జరిపించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జనగామ జిల్లా అంబేద్కర్ జయంతి సందర్భంగా జనగామ జిల్లా దేవురుప్పల మండల చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో ఉద్రిక్తత నెలకొంది. విగ్రహ ఆవిష్కరణలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకి బీఆర్ఎస్ కార్యకర్తలకి మధ్య తోపులాట జరిగింది. పాల్వంచలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి ఫలాలు ఎలా అందాలో గొప్ప నిర్దేశం చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. సూర్యాపేటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ మాటలను గుర్తు చేసుకుని చిరస్మరణీయ గొప్ప సూక్తులను ఆచరణార్థమని, ఆయన లేకపోతే ఈ రోజు రాజ్యాంగం లేదని నాగటి జోసెఫ్ తెలిపారు.